హిందూ సక్సెషన్ యాక్ట్ని 2005లో అమెండ్ చేశారు. ఈ అమెండ్మెంట్లో ఏంటంటే స్త్రీలకు కూడా సమానమైన వాటా, పురుషులతో పాటు సమానమైన వాటా కల్పిస్తూ, అనగా కుమారులకి కుమార్తెలకి ఈక్వల్ షేర్ అది కల్పిస్తూ అమెండ్ చేశారు. ఈ అమెండ్ చేశారు, బాగానే ఉంది, జరుగుతూ ఉంది. కానీ కండిషన్స్ అయితే ఉన్నాయి. ఏం కండిషన్స్? తండ్రి బ్రతికుండాలని. ఇప్పుడు 2005లో ఇది చేసిన తర్వాత 2005 తర్వాత మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది, అంతకుముందు వాళ్ళకి వర్తించదు అనేది ఇటువంటి క్లాజెస్ కొన్ని ఉండటం కారణం చేత అది దాన్ని ఇంప్లిమెంట్ చేయటం చాలా ప్రాబ్లం అవుతూ ఉంది. ఈ సమస్యలు లిటిగేషన్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి. ఈ క్రమంలో మరి గౌరవ సుప్రీంకోర్టు వారు వినీతా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ అనేది ఆ కేసులో వాళ్ళు దాన్ని క్లియర్ చేశారు. ఎట్లా అంటే ఆన్ పార్ విత్ బ్రదర్స్, సిస్టర్కి కూడా